దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్యల మాధురికి ఊహించని షాక్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. దివ్యల మాధురి బర్త్డే పార్టీ భగ్నం అయినట్లు సమాచారం అందుతోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఇండిపెండెంట్ ఫామ్ హౌస్ లో దివ్యల మాధురి బర్త్డే పార్టీని భగ్నం చేశారట రాజేంద్ర నగర్ పోలీసులు. ఆ పార్టీలో ఆమెతో పాటు దువ్వాడ శ్రీనివాస్ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఎలాంటి అనుమతి లేని 10 విదేశీ మద్యం బాటిళ్లు 7 హుక్కా పరికరాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఇటీవలే బిగ్ బాస్ 9 కు దివ్యల మాధురి వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఆమెకు ఓటింగ్ రాకపోవడంతో ఎలిమినేట్ అయ్యారు. ఇక అటు తన మొదటి భార్యకు దూరంగా ఉంటున్న దువ్వాడ శ్రీను దివ్యల మాధురితో ఉంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ రెడ్డి తెలుసుకుందాం. దుర్గేష్, చెప్పండి, ఎప్పుడు మాధురి వివాదాల్లోనే ఉంటుంది. బర్త్డే పార్టీ సందర్భంగా అనుమతి లేకుండా అక్కడ విదేశీ మద్యం బాటిల్ అవన్నీ ఉన్నాయని చెప్పని అంటున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? పోలీసులు ఏమంటున్నారు? హైదరాబాద్ నగర శివార్లో బర్త్డే పార్టీతో రేవు పార్టీలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం గతం నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పుడు రాజకీయమైనటువంటి పార్టీ మరి బర్త్డే పార్టీ చేస్తారా, బర్త్డే పార్టీతో పాటు రేవు పార్టీ చేస్తారా అన్న దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ వివాదాలు ఉన్నట్టు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాధురి అండ్ దువ్వారి శ్రీనివాస్ ఇద్దరు కూడా దంపతులు కూడా ఈవెంట్ లో పాల్గొనే పరిస్థితి. ఆ దువ్వారి శ్రీనివాస్ వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో మాధురి కూడా బర్త్డే కావడం, పార్థసారథి అనే వ్యక్తి కూడా బర్త్డే మాట. ఇద్దరు బర్త్డేలు కూడా నిన్న బర్త్డే పార్టీ నిర్వహించినట్టు కూడా తెలుసుకున్న పరిస్థితి. పోలీసులు భగ్నం చేసిన పార్టీ జరుపుకుంటారు. దాంట్లోనే పోలీసులకు సమాచారం రావడం, భగ్నం వేయడం జరిగింది. దాంట్లో మద్యం విదేశీకి సంబంధించినటువంటి మద్యం బాటిల్స్, సంబంధించినటువంటి మెటల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి వీటినే వాడారా లేకుండా డ్రగ్స్ తీసుకున్నారు, గాంజా తీసుకున్నారు. మొత్తం దాదాపు 30 మంది వరకు ఈవెంట్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఎటకేలకు భగ్నం ఇచ్చినని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి కొంతమందికి టెస్టులు చేసినట్టు కూడా తెలుస్తుంది, కొంతమంది నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇదంతా కూడా బర్త్డే పార్టీ జరిపిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి బర్త్డే పార్టీలనే పేరు పెట్టుకొని రేవు పార్టీలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాము. ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఈవెంట్ ఆర్గనైజర్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఫామ్ హౌస్ నిర్వాహకుడు ఎవరైతే తనపైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ రేవు పార్టీ కానీ బర్త్డే పార్టీ కానీ చేస్తుంటే ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్సైజ్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే లిక్కర్ వాడుతున్నప్పుడు లిక్కర్ సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ గా నడుపుతున్నటువంటి పార్టీలో కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా కొంతమంది మరి డ్రగ్స్ తీసుకున్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. కానీ బర్త్డే పార్టీ అని చెప్తున్నారు. మరి బర్త్డే పార్టీలో ఇది ఎక్కువగా మరి డ్రగ్స్ కూడా వాడుతున్నటువంటి పరిస్థితి మనం చాలా సందర్భాలు చూసాము. చాలా యువకులు కానీ యువతులు కానీ ఊరుతూ డాన్సులు చేసినటువంటి పరిస్థితి మనం చాలా సందర్భాలు చూసాము. కానీ అటువంటిది కూడా జరిగినటువంటి నేపథ్యంలోనే పోలీసు మొత్తం సమాచారం అందుకున్న వెంటనే కూడా రైడ్ చేసినటువంటి పరిస్థితి. దాంట్లో కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. రకరకాల వ్యక్తులు కూడా దాదాపు 30 జంటలు కూడా పాల్గొన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. వీళ్ళ మీద కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. కానీ ఏదైతే ఈవెంట్ చేశాడో ఈవెంట్ చేసినటువంటి నిర్వాహకుడు ఆర్గనైజర్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోవాలి. ఎటువంటి ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోకుండానే వీళ్ళు బర్త్డే పార్టీ అని చెప్పేసి అక్కడ ఈవెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ పోలీసులకు కేవలం అక్కడ సమాచారంతోనే రైడ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా పోలీస్ పర్మిషన్ లేకుండా ఎటువంటి బర్త్డే పార్టీలను లేకుండా డైరెక్ట్ గా రేవు పార్టీలు జరిగినటువంటి పరిస్థితుల్లో పోలీసులకు తెలియకుండా జరిగినటువంటి పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో ఉన్నాయి. ఆ వీడియోలు కూడా కొంతమంది సోషల్ మీడియాలో ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో పెట్టుకుని వైరల్ గా ఉంటున్నాయి. పోలీసులు కూడా ఒకసారి దానిపైన కూడా దర్యాప్తు చేసిన పరిస్థితి గతంలో కూడా చూసాం. ఇప్పుడు ఏదైతే ఉన్నదో పోలీసులకు కేవలం సమాచారంతోనే రైడ్ చేసిన పరిస్థితి. సమాచారంతో రైడ్ చేస్తే ఒకేసారి అక్కడ విదేశీ బాటిల్స్ కానివ్వండి, ఉక్కకు సంబంధించినటువంటి పార్ట్స్ అయితే వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏమైనా గాంజా కానీ డ్రగ్స్ కానీ ఉన్నదన్నట్టు కూడా సమాచారంతో కూడా వాళ్ళు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఎవరంటే ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో తనను కానీ బర్త్డే ఉన్నటువంటి పార్థసారథి కానీ తనను విచారిస్తే అసలు విషయం బయటపడుతుందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే కొంతమందికి నోటీసులు జారీ చేసి పంపించామని పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో గతంలో కూడా మరి ఎప్పటి వరకు ఎన్ని ఈవెంట్లు చేస్తారు, ఎటువంటి బర్త్డే పార్టీలు ఎప్పుడు జరిగినాయి, ఈ మధ్య కాలంలో జరిగినాయి, మరి ఏమన్నా డ్రగ్స్ దొరికిందా, అంతకుముందు గాంజా దొరికిందా, ఇంతకుముందు ఎన్ని కేసులు ఉన్నాయని పైన పోలీసులు కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి మనం చెప్పొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి దువ్వాడ శ్రీనివాసరావు దంపతులు కూడా ఎప్పుడు కూడా చూసినప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడము, ఇటువంటి వివాదాల్లో చిక్కుంటున్నటువంటి పరిస్థితి మనం ఫస్ట్ నుంచే చూస్తున్నటువంటి పరిస్థితి. మరి రాత్రి కూడా దువ్వాడ సంబంధించినటువంటి మాధురి బర్త్డేకు
పాల్గొన్నటువంటి ఎవరెవరు పాల్గొన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారా, సినిమా స్టార్స్ ఎవరైనా ఉన్నారా అన్న దానిపైన కూడా పోలీసు ఇంకా క్లారిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది కూడా కొంతమంది వచ్చినట్టు కూడా తెలుస్తోంది. మరి వాళ్ళ పేర్లు కూడా ఇంకా బహిర్గతం కావడానికి సమయం పెట్టే అవకాశాలు కనిపిస్తాయి. వాళ్ళని పోలీసులు మొత్తం ఎవరెవరు వచ్చారో ఇంకా దాన్ని వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ అవుట్ చేసి వాళ్ళు కొంతమందికి నోటీసులు ఇచ్చి పంపించామని చెప్తున్నారు. మరి దాంట్లో ఎవరున్నారు, ప్రముఖులు ఎవరున్నారా అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా ఇదే ఫామ్ హౌస్ లో కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.